అందరికీ అన్ని రకాల బాడీలు కావాలి, బల్క్ కావాలి, కట్ అవ్వాలి, షెడ్యూల్ కావాలి, అన్నీ కావాలి. సో దానికోసం చెయ్యని వేరియేషన్ అంటూ ఉండదు, చెయ్యని సెట్ అంటూ ఉండదు. సూపర్ సెట్లు, డ్రాప్ సెట్లు, టెంపో సెట్లు అన్ని సెట్లు కొడతాం. బట్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనే కాన్సెప్ట్ని మాత్రం మర్చిపోతాం. సో నీకు ఏ బాడీ కావాలన్నా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. దాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో మొత్తం తేల్చేస్తాం పదండి. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయాలంటే మనం ముందు మినిమం అండ్ మ్యాక్సిమం రెప్ గోల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 8 to 12 రెప్స్ అనుకుందాం. 8 రెప్స్ అనేది మినిమం అండ్ 12 రెప్స్ అనేది మ్యాక్సిమం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బైసెప్ కల్ చేస్తున్నావు అనుకుందాం. 10 kgs నీకు పర్ఫెక్ట్గా 8 రెప్సే వస్తున్నాయి. సో 8 రెప్స్ కాస్త 12 రెప్స్ అవ్వాలి. ఎవ్రీ సెషన్ నువ్వు ఒక్కొక్క రెప్ పెంచుకుంటూ వెళ్తావు. 12 రెప్స్ పర్ఫెక్ట్ ఫార్మ్ అండ్ టెక్నిక్తో నీకు వచ్చేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఎవ్రీ వీక్కి అప్పర్ బాడీ అయితే 1 kg to 2.5 kgs ఇంక్రీజ్ చేస్తావు. అదే లోయర్ బాడీ అయితే 2.5 to 5 kgs ఇంక్రీజ్ చేస్తావు. మళ్ళీ ఆ వెయిట్తో నువ్వేం చేస్తావు అంటే మళ్ళీ 6 రెప్స్కో 8 రెప్స్కో పడతావు. మళ్ళీ ఒక రెప్ మ్యాక్సిమం రెప్ గోల్కి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తావు. సో ఇదే ప్రాసెస్ని మీరు కన్సిస్టెంట్గా ప్రాపర్ ఫార్మ్ అండ్ టెక్నిక్ మెయిన్ గోల్గా పెట్టుకుని చేస్తే మీ బాడీలో క్రేజీ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ట్రస్ట్ మీ, ట్రై చేసి చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. ఉంటావు బాయ్.